మా వడిచెరుకూరు పిఎస్ లిమిట్స్ ఆరిజిన్ డైరీ దాడి ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎండీ ఆదినారాయణపై దాడి వీడియో బయటకు వచ్చింది. నడి రోడ్డుపై ఆదినారాయణపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు దాడి చేశారు. బట్టలు ఊడదీసి చితకబాదారు. దండం పెట్టినా వదలలేదు. గత నెల 29న ఆదినారాయణపై జరిగిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులే దాడి చేశారని బాధితులు ఆదినారాయణ ఆరోపించారు. దీంతో దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు ఇదే అంశంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, ఎండీ ఆదినారాయణపై దాడి వీడియో బయటకు వచ్చింది, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోనియా. ఆర్జిఎన్ డైరీ నిర్వాహకులు అదేవిధంగా బెల్లంపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మధ్య గత కొద్ది రోజులుగా అయితే విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఆర్జిఎన్ డైరీ ఎండీగా కొనసాగుతున్నటువంటి ఆదినారాయణ పైన గత ఆదివారం చిన్నయ్య అనుచరులు దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి ఆర్జిఎన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ చెప్పడం జరిగింది. ఆదివారం రోజు సెలవు దినం కావడంతో ఆదినారాయణ బెల్లంపల్లి పట్టణంలోని రామటాకీస్ వద్ద ఓ సెలూన్ షాప్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ అతనిని కొంతమంది దుండగులు అడ్డుకొని అతనిపై అటాక్ చేయడం జరిగింది. బట్టలు ఊడదీసి నడి రోడ్డుపై కొట్టడం జరిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆదినారాయణకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతనిని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ కూడా దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేయడం జరిగింది. దుర్గం చిన్నయ్య తన అనుచరులతో తనపై దాడి చేపించి చంపే ప్రయత్నం చేశారని ఆర్జిఎన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ చెప్పడం జరిగింది. అతని యొక్క ఫిర్యాదు మేరకైతే దుర్గం చిన్నయ్యపై అయితే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దుర్గం చిన్నయ్యతో పాటు మరో 8 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా బెల్లంపల్లి మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా బెల్లంపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అదే విధంగా ఆర్జిఎన్ డైరీ నిర్వాహకులు ఆదినారాయణ సేజలకు వీరి మధ్య వ్యాపారమైనటువంటి సంబంధాల మధ్య విభేదాలు రావడంతో కూడా ఆదినారాయణ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అనేక రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా సేజల్ కూడా లైంగికంగా దుర్గం చిన్నయ్య ఇబ్బందులకు గురి చేశాడని ఆమె కూడా ఆరోపణలు చేసినటువంటి సంఘటన ఉంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణపై దాడి అయితే బెల్లంపల్లిలో కలకలం రేపిందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ఆదినారాయణపై దాడి చేసినటువంటి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదినారాయణ కొంతమంది దుండగులు బెల్లంపల్లిలో అతనిని చౌరస్తాలో బట్టలు ఊడదీసి కొట్టడం జరిగింది. ఈ వీడియో వైరల్ అయితే అవుతుంది. దీంతో పోలీసులు దుర్గం అనుచరులుగా చెల్లమనవుతున్న కొందరిని అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆదినారాయణ చెబుతున్నాడు. అయితే దుర్గం చిన్నయ్య ఇదంతా చేపిస్తున్నాడని, నాపై దాడి చేసి చంపాలని చూస్తున్న దుర్గం చిన్నయ్యను కఠినంగా శిక్షించాలని దుర్గం చిన్నయ్య కొంతమంది వ్యక్తులను పురాయించాడని అయితే ఆదినారాయణ ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా కూడా పోలీసులు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అయితే దుర్గం చిన్నయ్యపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సోనియా, సత్యనారాయణ, మరి గత నెల 29న ఆదినారాయణపై జరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు చూస్తున్నాం. అంటే ఇంత లేటుగా దృశ్యాలు బయటకు రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? అయితే అది కొంతమంది అప్పటికే ఆదినారాయణ ఆదివారం నాడు సాయంత్రం పూట మన బెల్లంపల్లిలో ఒక సెలూన్ షాప్ కు వెళ్లి హెయిర్ కటింగ్ చేపించుకున్నాను వెళ్లే ప్రయత్నంలో అతని స్నేహితులతో ఇద్దరు కలిసి వెళ్లడం జరిగింది. అంతలోనే కొంతమంది దుండగులు అతనిపై దాడి చేయడంతో అయితే కొంతమంది వీడియోలు సోషల్ మీడియాలో అయితే ఆలస్యంగా బయటికి వచ్చిన ఆదినారాయణ అయితే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పలు ఆరోపణలు అయితే దుర్గం చిన్నయ్యపై చేశారు. దీంతో పోలీసులు అయితే దుర్గం చిన్నయ్యతో పాటు మరో 8 మందిపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సోనియా, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.